పచ్చడి అయితే మూత అయితే తీసానండి ఇప్పుడే. ఇదిగోండి చూసారా, ఇలా వస్తుంది అన్నమాట రసం. నిన్న కలపాలి యాక్చువల్గా, అవ్వలేదు. ఇప్పుడు నేను తక్కువ పచ్చడే కాబట్టి చెయ్యి పెట్టి తెలుసుకోలేదండి. అంటే తక్కువే కదా, 2 ముంచాలు అనుకోండి, వేరే దాంట్లో తీసి కలపాలి. కనిపించట్లేదు కదా. కొంచెం వీలుగా లేదు వీడియో తీయడానికి, సరేనా. ఇదిగో ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూద్దాము. అడుక్కి పైకి ఇలా కలిపేద్దాం జరుగుతా. అంటే తక్కువ పచ్చడి వల్ల ఇలా కలపడానికి కుదురుతుంది, కానీ లేకపోతే ఇలా కలపలేమండి. అలా ఎక్కువ పచ్చళ్ళు పెట్టినప్పుడు వేరే బేసిన్లో వేసుకుని కలిపేవాళ్ళం అన్నమాట. సరే, ఇప్పుడు ఉప్పు చూద్దాం. ఉప్పు సరిపోతే ఓకే, లేకపోతే మాత్రం కొంచెం వేద్దాం. కరెక్ట్గా సరిపోయిందండి. ఉప్పు అయితే పడదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో తీయాలి. నేను ఇప్పుడు ఇందులోనే పెడతానండి. ఇలాగ సీసా ఇదిగోండి కడిగి ఎండలో పెట్టుకున్నాను. నువ్వుండు అమ్మాయి, నువ్వుండు మాగా పచ్చడి నువ్వు తర్వాత వద్దుగా. ఇదిగోండి సీసా, ఇలాగే ఫ్రిడ్జ్లో పెడతాను నేను దీన్ని. ఇప్పుడు అడుగునైతే ఆయిల్ వేద్దాం. ఇప్పుడు ఈ ఆయిల్ వేసుకుంటే అండి బాగుంటుంది అన్నమాట పచ్చడి. సరేనా. ఏం చేద్దామంటే ఈ పచ్చడి ఇందులోకి పంపిద్దాం. కరెక్ట్గా కొంచెం ముక్కలు పడుతుందండి ఈ సీసా.